ఆర్గానిక్ కెమిస్ట్రీ జీఓసి పార్ట్ 2లో కార్బన్ హైబ్రిడైజేషన్ని సింపుల్ టెక్నిక్స్ ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ఆర్గానిక్ కాంపౌండ్స్లో కార్బన్ అనేది మెయిన్గా ఉంటుంది. సో కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్గా మనం చూసుకుంటే దీని హైబ్రిడైజేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కార్బన్ టెట్రావాలెంట్ అనేది మనకు తెలిసి ఉండాలి. అంటే కార్బన్ 4 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. కార్బన్ ఫామ్ చేసే ఈ 4 బాండ్స్లో సిగ్మా బాండ్లు ఉండొచ్చు, పై బాండ్స్ కూడా ఉండొచ్చు. అంటే కార్బన్ ఎక్కడైనా కూడా సింగిల్ బాండ్స్తో ఉంటే, సింగిల్ బాండ్తో అంటే కార్బన్ పక్కన హైడ్రోజన్ ఉన్నా కూడా అది సింగిల్ బాండే అవుతుంది. ఓకే, ఇలా మనకి సింగిల్ బాండే కనిపించవసరం లేదు. కార్బన్కి అటాచ్ అయ్యి హైడ్రోజన్ ఉన్నా కూడా అది మనకి సింగిల్ బాండే అవుతుంది. హాలోజన్ ఉన్నా కూడా అది మనకి సింగిల్ బాండే అవుతుంది. సో ఫైనల్లీ కార్బన్ విత్ ఆల్ సింగిల్ బాండ్స్ అయితే sp3. కార్బన్ విత్ 1 డబల్ బాండ్, ఒక డబల్ బాండ్ ఉంది అంటే అందులో 2 సింగిల్ బాండ్స్ ఉంటాయి. బట్ మనం వెతకాల్సింది ఒక డబల్ బాండ్ ఉందా లేదా. ఇఫ్ కార్బన్ కంటైన్ 1 డబల్ బాండ్ ద హైబ్రిడేషన్ ఈజ్ sp2. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సిగ్మా బాండ్స్ ఉన్నాయో చూడండి, 1 2, ఈ రెండిట్లో ఒక సిగ్మా బాండ్ అంటే 3 సిగ్మా అంటే sp2. అదేవిధంగా కార్బన్ ట్రిపుల్ బాండ్తో ఉంటే sp. ఎందుకంటే ఇక్కడ సిగ్మా బాండ్స్ 1, ఈ మూడిట్లోంచి ఒక సిగ్మా ఉంది అంటే టోటల్గా 2 సిగ్మాలు ఉన్నాయి. 2 సిగ్మా అంటే sp. సో కార్బన్ ట్రిపుల్ బాండ్తో ఉంటే sp, కార్బన్ 2 డబల్ బాండ్స్తో ఉంటే, అటు ఇటు కూడా డబల్ బాండ్ ఉంటే అప్పుడు కూడా సిగ్మాలు 2 కదా మనకి, అంటే sp. సో క్లియర్గా సింపుల్గా కార్బన్ హైబ్రిడేషన్ చెప్పాలి అంటే దాని బాండింగ్ చెక్ చేయండి. కార్బన్ 4 సింగిల్ బాండ్స్తో ఉందా sp3, ఒక డబల్ బాండ్తో ఉందా sp2, ఒక ట్రిపుల్ బాండ్తో ఉందా sp, 2 డబల్ బాండ్స్తో ఉందా sp. ఈ విధంగా ఫస్ట్ మనం హైబ్రిడైజేషన్ చెప్పొచ్చు. హైబ్రిడైజేషన్ మనం చెప్పాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా కార్బన్ యొక్క కాన్ఫిగరేషన్, దాంట్లో ఉండే ఆర్బిటాల్స్ మనకు క్లియర్గా కనపడాలి. ఎందుకంటే దీని మీద బేస్ చేసుకుని మనం ఒక ఇంపార్టెంట్ బిట్ చేస్తాం, దట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ప్యూర్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్. ప్యూర్ అంటే హైబ్రిడైజేషన్ జరగనివి, హైబ్రిడ్ అంటే హైబ్రిడైజేషన్ జరిగినవి. సో అది రావాలి అంటే మనకి ఫస్ట్ కార్బన్ చూడండి, 1s2 2s2 2p2. అంటే వ్యాలెన్సీ షెల్లో ఏమున్నాయి, 2s2 2p2. అంటే ఇక్కడ ఒక ఆర్బిటాల్ ఖాళీగా ఉంది. సో కార్బన్లో ఒక వేకెంట్ ఆర్బిటాల్ ఉంది. ఇది గ్రౌండ్ స్టేట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 2 సింగిల్సే ఉన్నాయి. అంటే కార్బన్ గ్రౌండ్ స్టేట్లో 2 బాండ్సే ఫామ్ చేస్తుంది. అంటే కార్బన్ ఎక్కడైనా 2 బాండ్సే ఫామ్ చేసి ఉంటే అది గ్రౌండ్ స్టేట్లో ఉన్నట్టు. మరి కార్బన్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్ పెయిర్ ఉంది కదా, ఇక్కడ వేకెంట్ ఆర్బిటాల్ ఉంది కదా, సేమ్ షెల్లో ఉంది. 2sలో పెయిర్ ఉంది, 2pలో వేకెన్సీ ఉంది. సో సేమ్ షెల్లో మనకి ఎక్సైటేషన్కి పాసిబిలిటీ ఉంది. కాబట్టి ఎక్సైటెడ్ స్టేట్, ఫస్ట్ ఎక్సైటెడ్ స్టేట్, అప్పుడు ఈ పెయిర్ స్ప్లిట్ అయింది, ఇక్కడికి వచ్చింది. అంటే ఓవరాల్గా ఎందుకు కార్బన్ టెట్రావాలెంట్ అన్నామంటే కార్బన్ ఎక్సైటేషన్ చేసినప్పుడు 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉంటున్నాయి కాబట్టి కార్బన్ 4 బాండ్స్ ఫామ్ చేస్తుంది. ఆ 4 బాండ్స్ సిగ్మా బాండ్స్ కావచ్చు లేదా పై బాండ్స్ కూడా కావచ్చు. కార్బన్ అందుకనే సింగిల్ బాండ్ ఫామ్ చేస్తుంది, మల్టిపుల్ బాండ్స్ కూడా ఫామ్ చేస్తుంది. మల్టిపుల్ బాండ్ అంటే డబుల్ బాండ్ కావచ్చు, ట్రిపుల్ బాండ్ కూడా కావచ్చు. ఫస్ట్ sp3 హైబ్రిడైజేషన్ తీసుకుందాం, జాగ్రత్తగా గమనించండి. సెంట్రల్ ఆటమ్ కార్బన్ sp3 అన్నప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుందో ఇక్కడ మీరు చూడొచ్చు. sp3 అన్నప్పుడు హైబ్రిడైజేషన్ ఏమవుతుంది, ఒక s 3 pలు ఇన్వాల్వ్ అయినాయి. అంటే మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవుతున్నాయి. మనం హైబ్రిడేషన్లో ఏం చెప్పుకున్నాం, ఎన్నైతే ఆర్బిటాల్స్ హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాయో మళ్ళీ సేమ్ నెంబర్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి కదా. సో ఇక్కడ ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి, 1 2 3 4 ఇన్వాల్వ్ అయినాయి. కాబట్టి మళ్ళీ కొత్తగా మనకి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. అంటే sp3 హైబ్రిడైజేషన్ జరిగితే మీరు కౌంట్ చేసుకోండి, s ఇన్వాల్వ్ అయింది, 3 pలు ఇన్వాల్వ్ అయినాయి. అంటే మొత్తం 4 ఆర్బిటాల్స్ హైబ్రిడైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యాయి. కాబట్టి మనకి కొత్తగా వచ్చేవి 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. 4 ఇన్వాల్వ్ అయితే 4 వస్తాయి. అదే sp2లో 3 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, s1 2 pలు. అంటే ఇక్కడ మనకి 3 sp2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తున్నాయి. అదే sp హైబ్రిడేషన్లో 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, అంటే మనకి 2 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి, దట్ ఈస్ 2sp. ఈ రకంగా మనం హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చెప్పొచ్చు. హైబ్రిడ్ ఆర్బిటాల్స్ చెప్పడం చాలా ఈజీ. హైబ్రిడైజేషన్ చూసుకోండి, sp3 ఒక s 3 pలు ఇన్వాల్వ్ అయ్యాయి అంటే 4 వస్తాయి sp3లు. sp2 ఒక s 2 p ఇన్వాల్వ్ అయినాయి అంటే
3 ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి 3sp2. sp ఒక s ఒక p ఇన్వాల్వ్ అయింది అంటే కొత్తగా వచ్చేది రెండు sp హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వస్తాయి. సో ఫస్ట్ ఈ కాన్సెప్ట్ వస్తే మీకు హైబ్రిడ్ ఆర్బిటాల్స్ కట్టడం వచ్చేస్తుంది. ఫస్ట్ మనం sp3 హైబ్రిడైజేషన్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక s ఆర్బిటాల్ ఉంది, 3 p ఆర్బిటాల్స్ ఉన్నాయి. ఇవి 4 సిగ్మా బాండ్స్ అంటే సింగిల్స్ ఉన్నాయి కదా, 4 సింగిల్స్ ఉన్నాయంటే 4 సిగ్మా బాండ్స్ ఫామ్ అవుతాయి. కాబట్టి ఈ 4 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. 4 హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయంటే అప్పుడు మనకి sp3 హైబ్రిడేషన్ జరుగుతుంది. ఎన్ని ఇన్వాల్వ్ అయినాయి? 4 ఇన్వాల్వ్ అయినాయి. అంటే మనకి ఎన్ని హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చాయి? 4. సో sp3 హైబ్రిడేషన్లో 4 sp3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను CH4 తీసుకున్నాను. సో ఇందులో సెంట్రల్ ఆటమ్ ఏంటి? కార్బన్. ఓకే, కార్బన్ ఏ హైబ్రిడేషన్ చూపించింది? sp3. అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఎన్ని ఉన్నాయి? హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4, ఎందుకంటే sp3 కాబట్టి sp3 4. ఓకే, ప్యూర్ ఆర్బిటాల్స్ కార్బన్లో వ్యాలెన్సీ షెల్లో ఉన్న 4 ఆర్బిటాల్స్ కూడా హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అయిపోయినాయి కదా. అంటే ఏది కూడా హైబ్రిడేషన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా లేదు కాబట్టి ఇక్కడ ప్యూర్ లేదు. కార్బన్లో sp3 హైబ్రిడేషన్ జరిగినప్పుడు ప్యూర్ అనేది లేదు, అన్ని హైబ్రిడే. ఇప్పుడు హైడ్రోజన్స్ ఉన్నాయి కదా, హైడ్రోజన్స్ ఎప్పుడూ కూడా మనకి ప్యూర్. అంటే ప్యూర్ ఆర్బిటాల్స్ రావాలి అంటే ప్యూర్ కార్బన్లో ఏమైనా వ్యాలెన్సీ షెల్లో మిగిలాయా? నెక్స్ట్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 4. సో ఫైనల్లీ CH4లో మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్యూర్ ఆర్బిటాల్స్ 4 ఉన్నాయి, హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 4 ఉన్నాయి. అంటే 1:1 రేషియో. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుని చేద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఈథేన్. ఈథేన్ అంటే C2H6. C2H6లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 2 కార్బన్స్ ఉన్నాయి. ఓకే, సో మనం హైబ్రిడ్ ఇస్ టు ప్యూర్ కడదాం. సమ్ టైమ్స్ ప్యూర్ ఇస్ టు హైబ్రిడ్ అవుతాడు, లేదా హైబ్రిడ్ ఇస్ టు ప్యూర్. హైబ్రిడ్ చాలా ఈజీ కదా కనుక్కోవటం. మనకి ఈథేన్ అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంది? ఈథేన్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా, అన్ని సింగిల్ బాండ్స్ ఉన్నాయి. కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్తో ఉంది. కార్బన్ అన్ని సింగిల్ బాండ్స్తో ఉంది అంటే sp3 కదా. సో ఈ కార్బన్ హైబ్రిడైజేషన్ sp3 చూపిస్తుంది, ఈ కార్బన్ కూడా sp3 చూపిస్తుంది. క్లియర్? sp3 అంటే 1 2 3 4. sp3 అంటే ఒక్కొక్క కార్బన్లో 4, 2 కార్బన్లు ఉన్నాయి కదా. అంటే ఇక్కడ మనకి హైబ్రిడ్ ఎన్ని వచ్చినాయి అనమాట? 8. సో హైబ్రిడ్ అయిపోయింది. ప్యూర్ sp3 వచ్చినప్పుడు కార్బన్లో ఏమైనా ప్యూర్ ఉంటాయా? లేవు కదా. ఇంకా హైడ్రోజన్స్ కౌంట్ చేసుకోవాలి. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి? 6 కదా. కాబట్టి 8:6 ఇది మనకి ఆర్ 4:3. సో దిస్ ఈస్ ద రేషియో బిట్వీన్ హైబ్రిడ్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్. ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్ ఈథీన్ తీసుకుందాం. ఈథీన్ ఆర్ ఇథైలీన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఈథీన్? దట్ ఈస్ C2H4. ఫస్ట్ స్ట్రక్చర్ డ్రా చేద్దాం. హౌ మెనీ కార్బన్స్ ఆర్ దేర్? 2. సో హౌ మెనీ హైడ్రోజన్స్ ఆర్ దేర్? 4. సో ఈచ్ 2 హైడ్రోజన్స్. సో 4 హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ 2 హైడ్రోజన్స్. కార్బన్ ఎన్ని బాండ్స్ ఫామ్ చేస్తుంది? 4 బాండ్స్ కదా. ఇక్కడ ఎన్ని బాండ్స్ ఫామ్ చేసింది? 2 బాండ్సే కదా. అంటే ఇంకా 2 బాండ్స్ ఫామ్ చేయాలి కాబట్టి ఇక్కడ డబల్ బాండ్. సో దిస్ ఈస్ ద స్ట్రక్చర్. ఇప్పుడు చూడండి, కార్బన్ డబల్ బాండ్తో ఉంది అనగానే మనకి sp2 హైబ్రిడేషన్ గుర్తు రావాలి కదా. ఇక్కడ S 3 పీలు ఉన్నాయి కానీ 2 పీలే ఇన్వాల్వ్ అవుతున్నాయి బికాజ్ మన హైబ్రిడేషన్ sp2 కదా. అంటే sp2 హైబ్రిడేషన్ అన్నప్పుడు మనకి ఏమైంది? ఇక్కడ వరకే ఇన్వాల్వ్ అయింది. అంటే హైబ్రిడేషన్లో 4 ఇన్వాల్వ్ అవ్వలేదు, 3 ఇన్వాల్వ్ అయినాయి. ఓకేనా? సో హైబ్రిడ్ ఎన్ని? sp2 హైబ్రిడేషన్ కాబట్టి 3. అలాంటి కార్బన్లు 2 ఉన్నాయి కాబట్టి 2 × 3 6 అయినాయి. ప్యూర్ వచ్చేటప్పటికి కార్బన్లో ఉన్నాయి ప్లస్ హైడ్రోజన్లో కూడా ఉన్నాయి. కార్బన్లో ఎలా అంటే 3 ఏమో హైబ్రిడ్ కదా, 1 మిగిలిపోతుంది కదా. అంటే ప్రతి కార్బన్లో ఒక ప్యూర్ ఆర్బిటాల్ ఉంది కాబట్టి 2 కార్బన్లు కాబట్టి 2 ఏమో ప్యూర్ ఆర్బిటాల్స్ ఉన్నాయి కార్బన్లో. హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనకి? 4 కదా. 4 అంటే ఫైనల్గా 6:6. దట్ ఈస్ 1:1. అనదర్ ఎగ్జాంపుల్ ఎసిటలీన్ ఆర్ ఈథైన్. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఎసిటలీన్? C2H2. ఓకే, సో స్ట్రక్చర్ 2 కార్బన్లు ఉన్నాయి, 2 హైడ్రోజన్లు ఉన్నాయి, ఈచ్ ఒక హైడ్రోజన్, ట్రిపుల్ బాండ్. కార్బన్ ట్రిపుల్ బాండ్తో ఉంది అంటే హైబ్రిడేషన్ ఏంటి? sp కదా. సో ఇక్కడికి వచ్చేసాయండి. sp హైబ్రిడేషన్ అంటే ఎలా ఉంటుంది? sp అంటే sp లో ఎన్ని ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అయినాయి? 2. అంటే హైబ్రిడ్ ఆర్బిటాల్స్ 2. ఒక్కొక్క కార్బన్లో 2. ప్యూర్ ఎన్ని ఉన్నాయి? ఇన్వాల్వ్ అవ్వలేదు అనమాట. ప్రతి కార్బన్లోనూ 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయి, 2 ఆర్బిటాల్స్ ఇన్వాల్వ్ అవ్వటంలా. హైబ్రిడ్ ఇస్ టు ప్యూర్ రాయాలి అంటే హైబ్రిడ్
ఒక కార్బన్లో 2 అండి, ఒక్కొక్క కార్బన్లో 2, కాబట్టి 2 × 2 4 ఈస్ 2. ప్యూర్ జాగ్రత్తగా చూడండి, ప్యూర్ కార్బన్లోనూ ఉన్నాయి, ఒక్కొక్క కార్బన్లో 2 ఉన్నాయి, మన దగ్గర 2 కార్బన్లు ఉన్నాయి, అంటే 2 × 2 4 ప్లస్ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి 2. ఫైనల్గా ప్యూర్ ఆర్బిటాల్స్ తీసుకుంటే 2 హైడ్రోజన్లు ప్లస్ 2 2s అంటే ఏంటి 6. సో 4:6. చూడండి అమ్మా, sp3 హైబ్రిడైజేషన్ వస్తే మనకి కార్బన్లో ప్యూర్ ఉండవు. sp2 వచ్చింది అనుకోండి 3 హైబ్రిడ్ 1 ప్యూర్ ఉంటుంది. sp వచ్చింది అనుకోండి 2 హైబ్రిడ్ 2 ప్యూర్ ఉంటాయి. ఓకే, అంటే కార్బన్లో ఉన్న ప్యూర్ని కౌంట్ చేయాలి, అది కాకుండా ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అవి ప్యూరే, కాబట్టి ఇక్కడ 2 కలిపాం, కార్బన్ ప్లస్ హైడ్రోజన్ కలిపాం. సో ఫైనల్లీ 4:6 ఆర్ 2:3. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జామ్లో మనం అడిగిన బిట్ ఏంటంటే ద రేషియో బిట్వీన్ ప్యూర్ అండ్ హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఆర్ హైబ్రిడ్ అండ్ ప్యూర్ ఆర్బిటాల్స్ ఇన్ బెంజీన్. వాట్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ బెంజీన్? బెంజీన్ అంటే C6H6, 6 కార్బన్లు ఉన్నాయి. దాని స్ట్రక్చర్ చూడండి, ప్రతి కార్బన్లోనూ డబుల్ బాండ్ ఉంది. కార్బన్ డబుల్ బాండ్ ఉంటే హైబ్రిడేషన్ ఏంటమ్మా sp2. సో మనం రేషియో బిట్వీన్ ప్యూర్ అండ్ హైబ్రిడ్ కడదాం. ప్యూర్ ఎలా కట్టాలి అనేదే మనకి ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ sp2 హైబ్రిడేషన్ జరిగినప్పుడు ప్రతి కార్బన్లో sp2 అంటే 3 ఇన్వాల్వ్ అవుతున్నాయి, 1 ఇన్వాల్వ్ అవటల్లా, అంటే ప్రతి కార్బన్లోనూ ఒక ప్యూర్ ఆర్బిటాల్ ఉంది. ఇక్కడ మనకి ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 6 కార్బన్లు ఉన్నాయి, కాబట్టి 6 × 1 ఇన్వాల్వ్ అవ్వటం లేదు, అవి ప్యూర్. ఎన్ని హైడ్రోజన్స్ ఉంటే అంటే ప్యూర్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు హైడ్రోజన్స్తో పాటు కార్బన్లో కూడా ఏమైనా ప్యూర్ ఉన్నాయేమో చెక్ చేసుకోవాలి. sp3 అయితే ఉండవు, sp2 అయితే 1 ప్యూర్ ఉంటుంది, sp అయితే 2 ప్యూర్ ఉంటాయి కార్బన్లో. ఓకే, ఇక్కడ sp2 కాబట్టి ఒక్కొక్క దాంట్లో 1 ప్యూర్ ఉంది, అంటే 6 కార్బన్లో 6. మరి హైబ్రిడ్ ఎన్ని? హైబ్రిడ్ ఈజీయే కదా, sp2 అంటే ఎన్ని? 3, అంటే ఒక్కొక్క కార్బన్లో 3 హైబ్రిడ్ ఆర్బిటాల్స్ ఉన్నాయి. మనకి ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6, అంటే 6 × 3. సో టోటల్గా మనకి 12 ఏమో ప్యూర్ ఉన్నాయి, 18 వచ్చేటప్పటికి హైబ్రిడ్ ఉన్నాయి. సో దీన్ని మనకి 2:3గా కూడా తీసుకోవచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఒక్కసారి ఈ ప్యూరు హైబ్రిడ్, ప్యూర్నే ఏమనొచ్చు మనం, అన్హైబ్రిడ్ అని కూడా అనొచ్చు. ఈ మోడల్ మీద బిట్స్ చేయండి, ఇది చాలా ఇంపార్టెంట్.